నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. మన తెలుగు విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా లక్ష్యం పెట్టుకొని ఉద్యోగం కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతూ హైదరాబాద్కు వస్తారు. అశోక్ నగర్కి కానీ దిల్సుఖ్ నగర్కి కానీ వచ్చి అక్కడ రూమ్ తీసుకోవడమా లేక హాస్టల్ తీసుకొని నలుగురు ఫ్రెండ్స్ కలిసి చదువుతూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకి ఒక కామన్ మిస్టేక్ ఒకటి చేసే అవకాశం ఉంటుంది. ఏంటిది అంటే, ప్రతి ఒక్కరిలో ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో, అంటే పెళ్ళి కాని వాళ్ళు, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళకు తెలియకుండానే ఎక్కడో ఆపోజిట్ జెండర్, అంటే అమ్మాయి అయితే అబ్బాయితోటి అబ్బాయి అయితే అమ్మాయితోటి పరిచయం ఏర్పడుద్ది. ఈ పరిచయంతో వీళ్ళకి ఏమనిపిస్తుంది, నేను జాబ్ కొట్టబోతున్నాను కదా, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనే ఆలోచనలు వస్తాయి. అలాగే అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది, అరే ఇతను జాబ్ కొట్టేలా ఉన్నాడు కదా, నేను కూడా జాబ్ కొడతాను, ఇద్దరం కలిసి చక్కగా లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతోటి వాళ్ళలో కొత్త డిస్టర్బెన్స్లు స్టార్ట్ అవుతాయి. చాలామంది దీన్ని గమనించరు. అందరూ ఏముందిలే ఇది కామన్ కదా, నేను డిజర్వ్ కదా అనుకుంటారు. అతి విశ్వాసంతో, అతి ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తారంటే, కొందరేమో తెగించి ఆ అమ్మాయికి చెప్పడం జరుగుద్ది, కొందరేమో చెప్పకుండా వాళ్ళతో అలాగే మాట్లాడినప్పుడల్లా చూసినప్పుడల్లా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ చెప్పి ఉంటే వాళ్ళు నో చెప్పినా ఎస్ చెప్పినా యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. లైఫ్లో ఇదొక చిన్న ఫేజ్ అండి. ఇది దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజున మీకు ఈ పెయిన్ అనేది, నో చెప్తే వచ్చిన బాధ అనేది చాలా చిన్నగా కనబడుతుంది. కానీ కన్ఫ్యూజన్ కంటే క్లారిటీ బెటర్. మీకు నిజంగా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే చెప్పండి, ఎస్ ఆర్ నో. నో అంటే దండం పెట్టేసి ఇట్స్ రియల్లీ యు ఆర్ లక్కీ అనుకోండి. ఇంకా ధైర్యంగా మోటివేషన్ తోటి చదవండి. ఆమె మీకు అర్హురాలు కాదు అనుకోండి. అలాగే అమ్మాయి కూడా ఎవరైనా అబ్బాయికి చెప్పినప్పుడు అతను నో చెప్తే అతను మీకు అర్హుడు కాదు, మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన పర్సన్ అనుకోండి. అనుకొని వాళ్ళ ముందే మీరు అత్యున్నత జాబ్లో సెట్ అయ్యి కనిపించాలి. అది మీరు లక్ష్యంగా పెట్టుకోండి. అంతేగాని చెప్పిన తర్వాత నో చెప్పారని చెప్పేసి చాలా డిస్టర్బ్ అవుతూ మీరు వచ్చిన లక్ష్యాన్ని వదిలిపెట్టి ఆ అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో ఆలోచిస్తూ మీ లక్ష్యాన్ని దూరం చేసుకోవద్దు. మీ యొక్క అద్భుతమైన జీవితాన్ని మీరు మిస్ కావద్దు. ఎందుకంటే మీరు మంచి జాబ్లో చేరితే ఈ సమాజం మొత్తం మీ దగ్గరికి వస్తుంది. మీరు వాళ్ళ వెనుక పరిగెత్తొద్దు. ఈ సమాజంలో మీరు చూజ్ చేసుకునేలాగా మీరు శక్తివంతమై ఉండాలి. అంతేగాని ఇక్కడ ఈ చిన్న చిన్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఏవి మనం ఇంటి నుండి దూరంగా వచ్చి ఉన్నందుకు, మనం ఒంటరిగా ఉంటున్నందుకు తెలియకుండానే కాస్త ఎమోషనల్గా ఎవరికైనా అట్రాక్ట్ అవ్వడం సహజం. కానీ దాన్ని అధిగమించినప్పుడే మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు. లేదంటే ఈ అవకాశం మిస్ అయిన తర్వాత, అరే అసలు నేను ఆ టైంలో ఇలా చేయకుండా ఉండాల్సింది, ఆ ఒక్క మిస్టేక్ నా టైం మొత్తం వేస్ట్ అయింది అని బాధపడ్డ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి. అది సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే దారుణంగా ఉంటాయి. నేను వాటిని ముందు వీడియోలో చెప్తానండి. నేను దగ్గరుండి చూసిన కొందరు మా జూనియర్స్ కావచ్చు, మా విద్యార్థులు కావచ్చు, టాపర్లు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కూడా అసలు ఏ జాబు రాకుండా దిక్కు లేకుండా ఇక్కడ ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు జాబ్ కొట్టే మంచి అవకాశంలో ఎవరో ఒక అమ్మాయికి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. నిజానికి పోనీ ఆ అమ్మాయితోటి ఏమైనా లవ్ సక్సెస్ అయిందంటే అది కాదు, జస్ట్ వీళ్ళు ఆమెను చూస్తూ ఆమె కోసం ఆలోచిస్తూనే టైం వేస్ట్ చేశారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా పర్లేదు, మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారంటే ముందుగా మీరు ఈ ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతోటి మీరు ఫ్రెండ్షిప్ చేస్తే చేయండి, కానీ అందులో వీలైనంత వరకు న్యూట్రల్గానే ఉండండి. మీకు డిస్టర్బెన్స్ అనిపించింది అంటే వీలైతే కలవకండిగా.
మీ మైండ్లో వాళ్ళపైన ఎటువంటి ఆలోచనలు వచ్చినా మీరు ఇంకా వాళ్ళని కలవకండి. లేదంటే తాడో పేడో అన్నట్టుగా అక్కడనే ఏదో ఒకటి చెప్పి తేల్చుకోండి. కన్ఫ్యూజన్ కంటే క్లారిటీ చాలా ఇంపార్టెంట్. లేదు అంటే లైఫ్ టైం మనం ఏదో సినిమాలో ఏదో ఫ్యాంటసీ లాగా ఊహల్లో వాళ్ళని ఏదో మనము మన జీవితం మొత్తం వాళ్ళతో గడిపినట్టుగా ఏదో అద్భుతమైన ప్రపంచంలో ఉన్నట్టుగా మనం ఊహల్లో గడపొద్దు. సో ఆల్ ద బెస్ట్, బీ ఫోకస్డ్. మనకు సమయం లేదు, ఈ అవకాశం కూడా మళ్ళీ రాదు.